ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి. అయితే ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవడునూ కటాక్షింపలేదు. నీ అందు జాలిపడేవాడు ఒక్కడును లేకపోయాను. నీవు పుట్టిననాడు బయట నేలను పారవేయబడి చూడని అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్తిని. నువ్వు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని చెప్తిని. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహా సంకల్పం, యేసుక్రీస్తు యొక్క మహాప్రేమ ఇది. ఏమని రాస్తున్నాడంటే, నీ జనన విధము చూడగా అంటున్నాడు. నిజమే, మనము జన్మించినాం, మంచిగానే జన్మించినాం, మన తల్లిదండ్రులు మనల్ని మంచిగానే చూసినారు. కానీ ఇది దేవుని యొక్క దృష్టిలో ఒక మనిషి పాప స్థితిని చూపిస్తుంది, పాపపు నైజాన్ని చూపిస్తుంది. అంటే మనం అనుకుంటుండొచ్చు, జనన విధం చూడగా పుట్టిననాడు నాభి స్తోత్రం కోయబడలేదు, రక్తంతో పొర్లుతున్నాం, ఉప్పు రాయలేరు, బట్ట చుట్టలేరు, ఇవన్నీ చూపిస్తుంటే ఏం చూస్తుందంటే, మన యొక్క పాప నైజాన్ని ఎవ్వరు కూడా ఇష్టపడని స్థితిలో ఉన్నాం. మనం చూడని అసహ్యంగా మనకు వచ్చిన తలంపులు, ఊహలు అవి ఎంత భయంకరమైనవో రక్తంలో పొర్లుచున్నాం. అంటే ఉదాహరణకు చూడండి, మన పిల్లలు ఉంటారు, లేకుంటే మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు మనకు తల్లిదండ్రులు దొంగతనం చేయమని చెప్పరు, చెడు చూపులు చూడమని చెప్పరు, చెడు అలవాట్లు నేర్చుకోమని చెప్పరు. కానీ మన శరీరంలో ఉన్న ఆ పాప నైజాన్ని బట్టి మనము స్వతహాగా చెడ్డ మాటలు నేర్చుకుంటాం, స్వతహాగా చెడు స్నేహాలు చూస్తాం, స్వతహాగా చెడు అలవాట్లకు అలవాటు పడిపోతుంటాం. తాగుడు, వ్యభిచారము, సినిమాలు, ఇంక ఇతరమైన వ్యాపకాలలో మనం ఎట్లంటే అవి ఎవరు నేర్పరు, తల్లిదండ్రులు నేర్పరు, ఎవరు స్నేహితులు నేర్పరు. కానీ మనకు స్వతహాగా మన శరీరంలో ఆ పాప నైజం ఉన్న కారణాన్ని వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు రక్తంలో పొర్లి ఉన్న నిన్ను బ్రతుకుమని చెప్పిన అంటున్నాడు. యేసు ప్రభు బ్రతికించడానికి ఆ పరలోకం నుంచి దిగి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఈ రక్తంలో పొర్లుచున్న నిన్ను నన్ను విమోచించడానికి ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన బ్రతుకుమని చెప్పినాడు. ఎవడు కటాక్షింపలేడు. చూడనస్సయముగా ఉంటివి అంటే, వస్త్రహీనుడవైన నీకు నాకు తన శిలువలో వస్త్రహీనుడై తన రక్తం కార్చి తన వస్త్రాలు మనకిచ్చినాడు. నీతి వస్త్రము, సమాధాన వస్త్రము, శృంగారమైన పాగ, ఇలాంటివన్నీ ఎవరికి ఇచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు అలంకరించినాడు. ప్రియమైన వాళ్ళారా, నా పాప నైజం నుంచి విడిపించడానికి యేసు ప్రభు దిగి వచ్చి ఆ శిలువలో శాపగ్రాహి అయిపోయినాడు. రక్తంలో పొర్లి ఉన్న నిన్ను ఆయన రక్తంగా వర్ణుడుగా, రక్తం మాంసం ముద్దగా తల మొదలుకొని అరకాల వరకు చీలలు కొట్టబడి, పొడవబడి, కొరడా దెబ్బలు కొట్టబడి శరీరం అంతా రక్తమయం అయిపోయింది. ఆయన ప్రేమను బట్టి నేను హృదయమార ఆరాధన చేద్దాం, హృదయమార ఆయన స్తుతిద్దాం. ఆయన చేసిన ఈ ఘోరమైన మనిషి కొరకు ఆయన ఘోరాతి ఘోరంగా శిలువలో ప్రాణం పెట్టినాడు. ఈ చూడనసయమైన మనిషి కొరకు ఆయన మనుషులు చూడనుల్లని వాడుగా శిలువలో శాపమైపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం మనము ఆత్మతో సత్యముతో దేవుని మందిరంలో ఆరాధన చేసే వారమైందాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. చూడనసయమైన మాకు, రక్తంలో పొర్లి ఉన్న నన్ను తండ్రి, నాభి సూత్రం కోయబడక, వస్త్రం చుట్టబడక, ఉప్పు రాయకపోయే బయట పారవేయబడిన నన్ను క్రీస్తు యేసులోనికి ఆహ్వానించి, క్రీస్తు రక్తం చేత విమోచించి, సంఘములో నాటి నన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై ఏమి ఇవ్వలేక నీవు ఇచ్చిన రక్షణ పాత్ర చేతబట్టుకొని హృదయమార ఈ కొద్ది మాటలతో యేసు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.